కూడా చూపించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు ఒక సూపర్ 6 అను లేకపోతే ఇందాక మనం అనుకుంటున్న పింఛన్లు 4,000 ఇచ్చేస్తాను, 50 ఏళ్ళకే ఇచ్చేస్తాను, 18 ఏళ్ళు వచ్చినటువంటి మహిళలకు ఇచ్చేస్తాను అనేటువంటిది ఎక్కడ చంద్రబాబు గారి క్యాన్వాస్ చేయలేదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు గారి క్యాన్వాస్ చేయలేదు. మోస్ట్లీ ఆయన చేసిందల్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, ఇంకా ఈ పేపర్ కూడా క్యాన్వాస్ చేయలేదు. కాబట్టి ఇవాళ జనముఖలో ఈ యొక్క పథకాలు తీసుకునే వాళ్ళని అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3,000 ఇస్తున్నాడు, నెక్స్ట్ 3,250 అవుతుంది, బెటర్ ఈయనుంటేనే ఈ అమ్మ ఒడి లేకపోతే ఇళ్ల పట్టాలు, ఇంకొకటి భయం ఉందండి ఇవాళ ఈ ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ పథకాలు వీటి విషయంలో చంద్రబాబు గారు వస్తే అమరావతి డెవలప్ చేసుకుంటాడు. అమరావతి తప్ప ఆయనకి వేరే ఏమీ లేదు. ఎందుకంటే నిన్నటి దాకా మీరు చూస్తే మన పేపర్లు కానీ పచ్చ మీడియాలో కానీ ఎంతసేపటికి అమరావతి అమరావతి అని వెళ్ళారు. కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం కంటే కూడా పెర్ఫార్మెన్స్ బాగున్నది అనేటువంటిది ఉంది. దానికి కారణం ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సీట్ల పద్ధతిలో కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటివి ఈ యొక్క పథకాలు ఇవి సరిగ్గా వస్తాయో లాగా అనేటువంటి ఒక భయం కానివ్వండి, లేకపోయేటట్టయితేనేమన్నా ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ దగ్గరికి రావటం, 4% మైనారిటీ రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు గారు సరైనటువంటిది చెప్పకపోవటం, ఆ తర్వాత ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ గా తనకు సంబంధించిన సామాజిక వర్గానికి దరిదాపు అన్ని పార్టీల్లోనూ కూడా ఇచ్చారు అనేటువంటిది ఒకటి పూర్తిగా కొన్ని సామాజిక వర్గాల్లోకి వెళ్ళిపోవటం, ఈ సమయంలో కూడా మనకి ఎవరికి సీట్లు ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ తోటి కూడా మనకు రాలేదు. ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు చేసిన తర్వాత ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత బాగున్నది అనేటువంటిదే నాకున్నటువంటి అనాలిసిస్. సాయి రైట్. ఫైనల్ గా మూర్తి గారు సూటిగా చెప్పండి, ఈవేళ ఉన్నటువంటి ప్రజలలో ఒక వేవ్ అనుకోవాలా, దీన్ని రొటీన్ అనుకోవాలా? ఇది రొటీనే సార్, ఏ వేవ్ లేదు, ఎవరికి ప్రతికూలంగా అయితే లేదు. అంత